ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 20 శ్లోకం 28. క్వచిత్ వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ ప్రేమే కందమూలాపలాశనా. వర్షము కురిసినప్పుడు భగవానుడు గుహలోనికి కానీ చెట్టు తొర్రలోనికి కానీ ప్రవేశించి క్రీడించుచు కందమూలాదులను తినుచుండెను. ఈ యొక్క అధ్యాయము బృందావనములో వర్ష శరదృతువులు అనేటువంటి ఘట్టాన్ని వివరిస్తుందన్నమాట. భగవంతుడు ఆయన యొక్క స్వధామమైనటువంటి బృందావనంలో ఆయన ఉపస్థితమై ఉన్నప్పుడు వాతావరణం ఏ రకంగా ఉన్నది అనేటువంటిది ప్రత్యేకించి ఈ యొక్క అధ్యాయం మనకు వివరిస్తుందన్నమాట. అంటే ప్రభుపాదుల వారు కూడా ఈ దశమ స్కందంలో ఎన్నో సందర్భాల్లో చక్కగా ఆయన వివరించడం జరుగుతుంది. భగవంతుడి ఉపస్థితం వల్ల ప్రకృతి చాలా చాలా రమణీయంగా ఉండేటువంటిది అనమాట. చక్కటి పచ్చిక బయళ్ళు, తర్వాత పూదోటలు. అంటే మనం ఇప్పుడు ఏంటంటే పూలు పెంచాలంటే మనం తోట వేయాలి, కానీ అప్పుడు సహజంగానే ఆ ప్రకృతిలో ఈ యొక్క పూల చెట్లు అనేటివి అద్భుతంగా అవి పుష్పాలను వికసింపజేసి ఆ యొక్క వాతావరణం అంతా కూడా సుగంధభరితమై ఆ పుష్పాల యొక్క పరిమళముతోటి నిండి ఎంతో అద్భుతముగా, తర్వాత ఈ పక్షుల కిలకిల రావాలు, ప్రత్యేకించి సంగీతాలు వాయించాల్సినటువంటి అవసరం లేకుండా ఈ కోకిలలన్నీ కూడా చక్కగా కుక్కు ధ్వనులతోటి కిలకిల రావాలతోటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఆ బృందావనంలో ఆ భగవంతుని ఉపస్థితం వల్ల అంత చక్కగా ఉండేది అని చెప్పి ప్రభుపాదుల వారు ఎంతో చక్కగా ఆయన వివరించారనమాట. అయితే నిన్న మొన్న మనం చర్చించుకున్నట్లుగా ప్రకృతి ఆ రకంగా రమణీయంగా ఉండాలా అన్నా కానీ భూమి ఆహార ధాన్యాలను మనుషులకు ఇవ్వాలన్నా కానీ మనిషి ధర్మాన్ని నిర్వర్తించాలా. సో మనం ఎన్నోసార్లు చర్చించుకున్నట్టుగా ప్రభుత్వం మనకు అన్నీ సప్లై చేసిన దానికి ప్రభుత్వానికి మనం పన్నులు కట్టాలి. అదే రకంగా ప్రకృతి కూడా మనకు ఎన్నో విషయాల్ని మనకు అందిస్తూ ఉంది. ఒకటేంటి అంటే ప్రకృతి అందించకపోతే ప్రభుత్వం కూడా ఏం అందించలేదు మనకు. సో మనం ప్రభుత్వం నుంచి వాడుకున్నటువంటి నీరు, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటివే, స్వయంగా వాళ్ళేం తయారు చేసింది ఏం కాదు. అయితే ఒకప్పుడు ఈ నీరు అన్నటువంటిది ఎక్కడైనా దొరికేటువంటిది. నాకు బాగా చిన్నప్పుడు గుర్తు, స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా బాగుంటే లేకపోతే బోర్ ఉంటే అట్లా కొట్టుకొని నీళ్ళు తాగేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేదానికి కూడా ధైర్యం లేదు. ఎందువల్లంటే ఏం బ్యాక్టీరియా ఉంటుందో, కలుషితం. అంటే మనం వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకొని మళ్ళీ దానికి కృత్రిమమైనటువంటి శుద్ధి చేసుకొని మళ్ళీ వాటిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే ఉగ్రకర్మ అన్నారు. అంటే కర్మ ఉగ్రకర్మ. కర్మ అనేటువంటిది సహజంగా చేసేటువంటిది, ఉగ్రకర్మ అన్నటువంటిది ఏంటి అంటే ఒక రాక్షసత్వంతో చేసేటువంటి దాన్ని ఉగ్రకర్మ అన్నారు. అంటే కృత్రిమంగా అనవసరంగా చేసేటువంటి దాన్ని ఉగ్రకర్మ అన్నారు. యాక్చువల్గా దాని అవసరం లేదు, ఆ అవసరాన్ని మనం క్రియేట్ చేసుకొని మళ్ళీ మనం కర్మ చేసుకుంటూ ఉన్నాం. సో అటువంటిది. కానీ నేను ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు, అంటే ఎంతో చక్కటి వాతావరణం పల్లెటూరులో. నిన్న నేను అక్కడేదో ఒక ఊర్లో ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళాలి, గట్టు ఎక్కాలన్నమాట. అప్పుడు ఒక పక్క ఒక చిన్న పూరిపాకు ఉంది, ఒక ఆవు దూడ ఇవన్నీ ఉన్నాయి.
తర్వాత ఇంకో పక్క ఒక పెద్ద ఆయన ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు, ఇంకో చిన్న పూరిపాకు ఉంది, అక్కడ ఏదో పంట వచ్చింది, ఒక అరటిగెల ఒకటి ఉంది ఒక సైకిల్ మీద. అవన్నీ చూసి ఆ వాతావరణం అదంతా చూసి నాకు అనిపించింది, ఎంతో చక్కటి గ్రామీణ వాతావరణంలో మనుషులు ఇంతకు ముందు జీవించేటువంటి వారు అన్నమాట. అది స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారము. నేను చిన్నప్పుడు కూడా గమనించేవారిని. మా తాతగారి దగ్గరికి మా హాలిడేస్లో వెళ్ళినప్పుడు అక్కడ పంట పొలాల్లో వాళ్ళు ఈ కెమికల్స్ ఏమీ వేసేవాళ్ళు కాదు, యూరియా అదంతా వేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల కొమ్మలు నరికేసి ఆ ఆకుల్ని ఆ పంట పొలంలో వేసి, తర్వాత ఈ ఆవు పేడని కూడా దాంట్లో వేసి, తర్వాత ఆ నీరంతా కూడా దానికి పట్టేసేవాళ్ళు అనమాట. అది కొన్ని రోజులు బాగా కుళ్ళేదనమాట సహజంగా. సో తర్వాత దాన్ని దున్ని తర్వాత నాట్లు వేసేవారు. సో నేను ఎప్పుడు చిన్నప్పుడు చూడలేదు ఆయన యూరియా వేయడం కానీ లేకపోతే అవన్నీ కూడా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే అక్కడ పండినటువంటి ధాన్యం కూడా చాలా రుచిగా ఉండేటువంటిది. ఇప్పుడు మనం ఏదో కడుపు నింపుకునేదానికి తినాలే కానీ రుచి అన్నటువంటిది పెద్ద ఆస్వాదించట్లేదు దేంట్లో కూడా. అప్పుడు ఏం చేసినా కానీ అక్కడ మా అమ్మమ్మ గారు సేతిగాళ్ళకి ఈ సంగటి ఇవన్నీ కూడా ఉదయంతో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదనమాట. అది పెట్టేటప్పుడు ఆమె ఆ పొలం గట్లలో ఉండే ఏదో ఆకు తీసుకొని దాన్ని పప్పులాగా చేసి వాళ్ళకి పెట్టేది. అది మేము కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే ఆమె అనేది, మీకు టిఫిన్ చేస్తున్నాం కదా ఇక్కడికి వచ్చారేంటంటే, చాలా టేస్టీగా ఉంటుందమ్మమ్మ పెట్టని. మేము కూడా అక్కడ ఆ పొలం గట్ల మీద ఆముదం చెట్లు వేస్తుండేవాళ్ళం, వాటి ఆకు పెద్దగా ఉండేది, అది కోసుకొని వచ్చి దాంట్లో పెట్టమని మేము పెట్టించుకొని తినేవాళ్ళం అన్నమాట. సో ఎంతో టేస్టీగా ఉండేది. ఇప్పుడు మనం ఏదో తినాలా, కడుపు నింపుకోవాలా. తర్వాత శక్తి కూడా ఇప్పుడు తినే వాటిల్లో ఏం శక్తి లేదు. అప్పుడు తినే వాటిల్లో ఒక పూట తింటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండేదన్నమాట. ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం ముందు చూపు అన్నటువంటిది లేకుండా ఏదో ఎక్కువ శాతం పంట చేతికి వచ్చేయాలా, కెమికల్స్ వేసేయాలా, ఇట్లంతా పండించేయాలా అని చెప్పి ఇప్పుడు ఏంటి అంటే ప్రతిదీ కూడా హైబ్రిడ్ పంటలు. ఇప్పుడు ఇంతకుముందు 6 నెలలకు పంట వస్తే ఇప్పుడు 3 నెలలకే రావాలా, లేకపోతే 2 నెలలకే రావాలా. సో అది ఎంత తొందరగా వస్తుందో పంట, దాన్ని తిన్నవాడు కూడా అంత తొందరగా పండిపోతాడు, ఆ తినేవాడు కూడా తొందరగా పండిపోతాడు. అందుకనే మనకు చూడండి ఇప్పుడు చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, లేకపోతే ఇంకో నొప్పులు అని చెప్పి, లేకపోతే ఇంకోటి. నేను బాగా గమనించాను, మా తాతగారు ఆయన 65-70 సంవత్సరాల వయసులో అప్పట్లో 100 కేజీలు బస్తాలు ఉండేటివి. ఈ తర్వాత 72 కేజీలు, తర్వాత 50 కేజీలు, 25, ఇప్పుడు లాస్ట్కి 5, 2 కేజీలు. అంటే దానికే మనం ఎత్తడం కష్టంగా ఉంది. ఆయన నాకు బాగా గుర్తు, ఆ 100 కేజీల బస్తా ఎద్దుల బండిలో వేసేసేవారు అనమాట. అవి కొన్ని వేసుకొని మిల్లుకి వెళ్ళి రైస్ ఆడించుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ 100 కేజీల బస్తా సింగిల్ హ్యాండెడ్ ఎత్తి ఎద్దుల బండిలో వేసుకున్నారు. ఇప్పుడు ఆ వయసులో అంత శక్తి ఉండేటువంటి వ్యక్తులే లేరు. కారణం ఏంటి అంటే వాళ్ళు తిన్నటువంటి ఆహారం చాలా పౌష్టికమైనటువంటి ఆహారం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మనం భగవంతుడు చక్కగా మానవాళి యొక్క సంక్షేమం కోసం, ఆనందం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ప్రకృతిని మనం మన చేతులారా వినాశనం చేసుకొని మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం అన్నమాట. సో అందువల్ల మనిషి ఎప్పుడు కూడా కృత్రిమ విధానాన్ని ఎంచుకోకూడదు. సహజంగా జరిగేటువంటి దాన్ని స్వీకరించాలన్నమాట, సహజమైనటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే అంత మార్కెట్లలో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి, నిజానికి అదేం ఆర్గానిక్ ఫుడ్ కాదు. ఎక్కడ పెంచుతున్నారు ఆర్గానిక్ ఫుడ్? ఓన్లీ స్టిక్కర్ మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ అనమాట, చాలా తక్కువ. దాంట్లో కూడా మోసాలు. మామూలు బియ్యం ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉంటే ఆర్గానిక్ అని వేసి అదే బియ్యాన్ని ఏదో చేసి మళ్ళీ 200 రూపాయలు 250 రూపాయలు, మళ్ళీ ఇదొక మోసం. సో రకరకాలు. అంటే కలియుగం అంటే కల్తీలకు యుగం, కొట్లాటలకు యుగం, కపటానికి యుగం. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. అవి ఎన్నో వేల సంవత్సరాల కింద శాస్త్రాల్లో కలియుగం అంటే నిర్వచనం ఇచ్చారు. అది మనం ఇప్పుడు కళ్ళకు కనిపించేటట్టు అన్నీ చూస్తూ ఉన్నాం మనం. అవన్నీ కూడా సత్యమే. శాస్త్రాల్లో ఏదైతే ఉందో అదంతా కూడా సత్యమే అని కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో భగవంతుడు ఉన్నప్పుడు
మరి ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా చూడండి. భగవంతుడు సహజంగా ఆ అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కందమూలాలు వాటిని ఆయన భుజించేవాడు గోపాలులతో చేరి. సో ఎంతో సహజం, ఎంతో సహజం. మేము కూడా ఆ యొక్క ఆ పొలాల గట్టులో ఆడుకుంటూ పోయేటప్పుడు అక్కడ కొన్ని చెట్లు ఉండేటివి, కొన్ని లతల్లాగా ఉండేటివి. వాటిని మేము తవ్వితే లోపల పెద్ద పెద్ద, వాటి పేర్లు ఏంటో తెలియదు మనకు, పెద్ద పెద్ద గడ్డలు వచ్చేటివి అనమాట, కందమూలాలు. వాటిని పైన చెక్కేసి తింటే చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా ఇదిగా ఉండేటివి అనమాట. అవి మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒకటి దానికి ఆరోగ్యానికి మంచిది, ఇంకో దానికి మంచిది, ఇట్లాగా చెప్పేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా భూమిలో ఉండేటువంటి, ఆ కందమూలాలు భూమిలో ఉండేటువంటి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ న్యూ జనరేషన్ అసలు ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. అట్లాగే ఈ కందమూలాలు అంటే వాళ్ళు ఇంకా రాబోయే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఉపన్యాసంలో కందమూలాలు అంటే అది భూమి అన్నటువంటి ఫ్యాక్టరీలో తయారవుతుంది అని చెప్పి వాళ్ళు, ఆ భూమి అంటే ఏంటి అంటే అదొక ఫ్యాక్టరీ, ఆ భూమి అనేది కూడా ఫ్యాక్టరీనే, దాంట్లో కందమూలాలు కూడా ఫ్యాక్టరీ ప్రోడక్ట్సే అనే రకంగా పరిస్థితి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. నోన్ చాలా వరకు చాలా మంది పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో కూరగాయలు ఇవన్నీ కూడా చెట్లకు పడతాయి అనేటువంటి జ్ఞానం కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉందన్నమాట. సో అటువంటి వాతావరణం, అన్నీ ప్రతిదీ కూడా ఫ్యాక్టరీనే. ఎందువల్ల అంటే వాళ్ళని తప్పుపడడానికి కూడా లేదు. మనం ఆ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కానీ చూస్తే వాటికి ఏదో స్టిక్కర్ వేసి వస్తుంది. మామూలుగా ఏదన్నా ఫ్యాక్టరీలో తయారైన దానికి స్టిక్కర్ వచ్చినట్టుగా దీనికి కూడా స్టిక్కర్ వస్తుంది. వాడు అనుకుంటాడు, ఓహో అది ఇది అంతా కూడా హోల్సేల్గా ఫ్యాక్టరీలోనే వస్తున్నాయి అని చెప్పి అనుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని మానవుడు ప్రత్యేకించి ఏంటి అంటే ధర్మం. ఇప్పుడు అంత ప్రకృతి రమణీయంగా ఉంది అంటే, అంత ప్రకృతి రమణీయంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే, అప్పుడు ధర్మం అనేది 4 పాళ్లలో నడవడం వల్ల భగవంతుడు మానవాళికి అవసరమైనటువంటివన్నీ కూడా ఒక సుప్రీం సప్లయర్ లాగా అందిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, మాసానికి 3 వర్షాలు పడేదంట. అది కూడా పగలు పడేది కాదంట. పగలు పడితే దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని రాత్రిపూట వర్షాలు పడేటివంట. అది కూడా అదేంటి అంటే అప్పుడేమవుతుంది, చెరువుల్లో నీళ్లు నిండిపోతాయి, బావుల్లో నీళ్లు నిండిపోతాయి, అప్పుడు కరువేం లేదు. మనం అనుకోవచ్చు అప్పట్లో ఈ మోటార్లు ఇవన్నీ కూడా, బోర్లు ఇవన్నీ కూడా ఎందుకు కనుక్కోలేదు, వాటి ఆవశ్యకత లేదు, అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు పంట వేసుకున్నాడు, 10 రోజులకు వర్షం పడింది, అది 10 రోజులు దాని భూమి మీద ఉంటుంది, దాని సారం ఉంటుంది అనమాట. సో హ్యాపీగా ఆడికి గడిచిపోయేది. ఎక్కడో పాతాళంలో ఉండేటువంటి గంగని పైకి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి అప్పట్లో లేదనమాట. సో వీటి ధర్మంగా నడుచుకోవడం వల్ల భగవంతుడు పర్ఫెక్ట్గా వర్షం, ఎండ, తర్వాత అన్నీ కూడా ఋతువులు అన్నీ కూడా సమపాళ్లలో వచ్చేటువంటివి అనమాట. ఇప్పుడు ఏంటి అంటే పడితే కొట్టుకుపోతుంది, పడలేదు అంటే ఎండిపోతుంది. సో ఎక్స్ట్రీమ్, అన్ని విపరీతాలు అనమాట. ఈ విపరీతాలకు కారణం ఏంటి అంటే ధర్మం లేదు, మనిషిలో ధర్మం లేదు. సో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ధర్మాన్ని అనుసరించాలా. కేవలం ధర్మం అనేటువంటిది మనుషులకు మాత్రమే ఉంది, ఇంక వేరే ఎవరికి లేదు. ఒకసారి హనుమంతుల వారి దగ్గరికి నారదుడు వస్తాడు. వచ్చి, హనుమా, నిన్నందరూ ఏదో భక్తులు గిక్కులు అని చెప్పి అనుకుంటారు, నువ్వు అసలు భక్తుడు కాదు, ఏం కాదయ్యా, నువ్వు పాషాండుడివి అని చెప్పి అంటాడు. హనుమంతుల వారు షాక్ అయిపోతారు. ఇదేంటిది, నన్ను ఇంత గొప్ప బిరుదిస్తా ఉన్నారు, ఎందుకు స్వామి పాషాండుడు అని? కొత్త పాషాండుడివి కాదు, అసలు నీవు దండనకు కూడా అర్హుడివి అంటాడు. మరణదండన ఏమి అంటాడు. హనుమంతుల వారు, ఏం స్వామి ఎందుకు అంటాడు. ఇప్పుడు ఒక 6 మంది వ్యక్తులు ఏదో చెప్తారు, విషం ఆహారాన్ని ఇచ్చినవాడు, లేకపోతే అట్లాగా కొన్ని పాపాలు, నిద్రించేటువంటి ఇంటికి నిప్పంటించిన వాడు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరణదండనకి అర్హులు వాళ్ళు. మరి నువ్వు ఆ లంకలో అందరూ నిద్రిస్తూ ఉన్నారు, వాళ్ళకి నిప్పంటించేసావు నువ్వు, అందుకని చెప్పి నువ్వు పాషాండుడివి. పాషాండుడు అంటే రాతి హృదయం. సో నువ్వు మరణదండనికి కూడా అర్హుడివి నువ్వు అని చెప్పి చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ, ఓ దాని గురించి చెప్తున్నారా స్వామి,
నేను యాక్చువల్గా పాషాండుని కాదు, నేను చేసింది పాపము కాదు, నేను చేసింది చాలా చాలా పుణ్య కార్యక్రమము. గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే, దిక్కులేని శవాలకు అంత్యక్రియ చేస్తే, ఒక్క దిక్కులేని శవానికి అంత్యక్రియ చేస్తే 1000 పెళ్ళిళ్ళు చేసిన ఫలితం వస్తుందంట. 1000 పెళ్ళిళ్ళు చేసిన ఫలితం వస్తుందంట. ఆ లంకలో నేను చూసిందంతా కూడా మృతం, జీవించిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. అందరూ మృత కళేబరాలు, వాళ్ళకి నేను అంత్యక్రియ చేశాను. మరి ఒక్క దిక్కులేని శవానికి అంత్యక్రియ చేస్తే 1000 పెళ్ళిళ్ళు చేసిన పుణ్యం వస్తుందంటే, నేను ఇన్ని వేల మందిని చంపేశాను దిక్కులేని శవాల్ని, అప్పుడు నాకెంత పుణ్యం రావాలా అంట. ఏంటయ్యా నీ అనాలిసిస్, ఏదేదో చెప్తున్నావు అన్నాడు నారదుడు. అప్పుడు అన్నాడంట, స్వామి, మనిషిగా పుట్టి భగవత్ నామాన్ని జపించకుండా ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే వాడు జీవించిన శవంతో సమానము. ఆ శవాలకు నేను అంత్యక్రియ చేశాను కానీ ఇంకెవరికో కాదు అని చెప్పాడు. శవాలకు నేను అంత్యక్రియ చేశాను. అక్కడ జీవించిన వాడు ఒక్కడే నేను చూసింది. ఆ జీవించిన వ్యక్తి ఒక్కడే, అతన్ని మాత్రం వదిలిపెట్టాను. ఎవరది అంటే విభీషణుడు. ఆ విభీషణుడు ఇంటిలో నుంచి మాత్రమే రామ 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 జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, రామ 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 శబ్దం వస్తా ఉంది. అందుకని ఆ ఇల్లు వదిలేశాను, మిగిలినవన్నీ. అంతేకాకుండా భవిష్యత్తు రాక్షస వంశాలకు లేకుండా కూడా చేశాను నేను. అదెట్లా చేశావన్నాడు నారదుడు. ఆ స్త్రీలందరూ చాలా మంది రాక్షస వనితలు గర్భంతో ఉన్నారు. నేనేం చేశాను అంటే భీకరమైనటువంటి సింహనాదం చేశాను. నచ్చారు. ఆ అరుపుకి వాళ్ళందరికీ కూడా గర్భస్రావం అయిపోయింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ రాక్షసులు పుట్టకుండా కూడా చేసేసాను. నేను చాలా జాగ్రత్తలు చేశాను స్వామి, నేను ఊరికినే కాదు, నేను చాలా జాగ్రత్తలు చేసి వచ్చాను అక్కడ, ఊరికినే కాదు. నేను అంత పుణ్యకార్యాలు చేసి వస్తే నన్ను పాషాణుడికి ఈశాణుడు అంటాడు, ఏంటయ్యా అంటాడు. సో అప్పుడు నారదుల వారు అంటారు, ఏ హనుమా, నేను ఆ రకంగా పిలవకపోతే ప్రపంచానికి అసలు విషయం ఏంటో తెలియాలి కదా. ఇంత విలువైన మనుష్య జీవితం తీసుకున్న తర్వాత ధర్మం అన్నది ఆచరించకుండా, భగవత్ నామాన్ని కీర్తించకుండా